హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ వ్లాగ్స్. ఇప్పుడు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సిలిండర్ షేప్లోనండి. ప్రాసెస్ చూద్దాం. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. తర్వాత కట్ చేసుకున్న ప్లేట్లో వేసుకున్నాను. దీన్ని కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం అండి. దీన్ని ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసుకుందాం. మనం ఒక ప్యాకెట్కి వచ్చి 800 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలండి. అప్పుడే బాగుంటుందండి సిరప్, లేదంటే వాటర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుందాం అండి పాకం కోసం. ఈ పాకం అవుతున్న దాంట్లో షుగర్ పాకం 2 యాలక్కాయలు వేసానండి. ఒక 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత పిండి చూసారా కొంచెం డ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం సిలిండర్ షేప్లో చేసుకుందాం గులాబ్ జాము. ఇది చేసుకోకముందే ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం అండి. కొంచెం మరుగుతూ ఉంటుంది, అంటే మనం చేస్తుండగానే వేసేసుకుంటూ ఉండాలి. అలా పెట్టుకుని ఉంచుకుంటే పగళ్ళు వచ్చేస్తాయండి మళ్ళీ గులాబ్ జాము. ఇలా చేసుకున్న వల్ల వేపేసుకుందాం అండి. మళ్ళీ అలా ఉంటే విడిపోతుంది. ఆయిల్ మరిగిపోయిందండి. వేగిపోయిన ఎల్లో ఒక ప్లేట్లోకి తీసుకుందాం. గులాబ్ జామ్స్ రెడీ అయిపోయినాయండి. కొన్ని రౌండ్ షేప్లో, కొన్ని సిలిండర్ షేప్లో చేసుకున్నానండి నేనైతే. ఇప్పుడు ఇది పాకం కూడా తయారైపోయిందండి. ఇందులో వేసేసుకుందాం మనం. ఇందులో వేసేసుకున్నాం కదండి. ఒక 1 అవర్ అలా వదిలేయండి. బాగా సిరప్ పీల్చుకుంటుంది. 1 అవర్ అయిందండి. గులాబ్ జామ్ అయితే శుభ్రంగా సిరప్ పీల్చేసుకుంది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి మనం. చూసారండి, చాలా బాగున్నాయండి గులాబ్ జామ్ అయితే. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.